బెండకాయ పులుసు పెట్టుకుందాం. చింతకాయలో బెండకాయ ముక్కలు వేయాలి. చాలా బాగుంటుంది. ఇగో చింతకాయలు ఉడకబెడుతున్నాను. చింతకాయ చూడండి ఎలా ఉడికిందో. దీన్ని ఏం చేయాలంటే గుజ్జు పులుసు వేసుకోవాలి. ఇక ఈ ముక్కలు ఇలా దరుక్కోవాలి. ఉడకబెడుతున్న బెండకాయలని వీటిలో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, నూనె వేస్తున్నా, జీలకర్ర తక్కువ వేసుకోండి, మినపప్పు పులుసు కదా. ఎండుమిర్చి, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు. ఇందాక బెండకాయలో ఉడకబెట్టేటప్పుడు వేసాను 4 పచ్చిమిరపకాయలు, కానీ దీంట్లో మనం ఎక్కువ కారం వేయం కాబట్టి మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉడికిన కారం వేరు, వేగిన కారం వేరు. వేస్తున్నాను బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. దీంట్లోకి సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువనే పడుతుంది. ఉప్పును ఆ పులుపుకి సరైన కాంబినేషన్లో వేస్తే పులుసు చాలా బాగుంటుంది. కొంచెం మెంతిపిండి, లైట్ కారం లైట్గా వేసుకోండి. వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. ఇందాక ఉడకపెట్టుకోండి గుజ్జు. కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తున్నాం. చింతకాయ ఉడకబెట్టి నీళ్ళే అండి ఇవి. ఇది శనగపిండి, బియ్యపిండి ఉన్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం. సరే కలుపుకుందాం. శనగపిండి వెంటనే కలపకపోతే ఉండలు కడుతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక పసుపు వేయడం మర్చిపోయా. కొంచెం లాస్ట్ బంద్ చేసుకునే ముందు మనం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ ఒకసారి. చేసుకోండి, తినండి, ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.